హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే బొంబాయి రవ్వ ఉప్మా. బొంబాయి రవ్వ ఉప్మా అనేది మన హెల్త్కి ఎంతో మంచిదండి. బొంబాయి రవ్వను మన ఆహారంలో చేర్చుకున్నట్లయితే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయండి. ఇవి కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో ఉంచడానికి తోడ్పడతాయి. దీనికోసం అయితే నేను ముందుగా ఒక కడాయి తీసుకున్నాను. తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ప్యాన్ వేడయ్యాక నేనైతే ముందుగా ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసుకొని వాటికి కావాల్సినటువంటి పోపు గింజలు అయితే యాడ్ చేసుకున్నానండి. పోపు గింజలు కొద్దిగా వేడయ్యాక వాటిలోకి అయితే పల్లీలు అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా పల్లీలు యాడ్ చేసుకున్నాను. పల్లీలు కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు కూడా వెయిట్ చేశానండి. సో ఇమ్యూనో రెగ్యులేటర్గా బొంబాయి రవ్వలో లక్షణాలు ఉంటాయండి. సో ఇమ్యూనిటీ సెల్స్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంది. తద్వారా మనకు అనేది ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం జరుగుతుంది. బొంబాయి రవ్వ వల్ల రోగ నిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుందండి. సో బొంబాయి రవ్వ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇది మన డైట్లో చేర్చుకున్నట్టయితే చాలా యూజెస్ ఉంటుంది. షుగర్ లెవెల్స్ కూడా మన నియంత్రణలో ఉంటాయండి. సో అలా అనేసి నేను బొంబాయి రవ్వ రెసిపీని అయితే చేయడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ నేను పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ నేను టమాటో గ్రీన్ చిల్లీ ముక్కలు అయితే యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో బొంబాయి రవ్వలో అనేది చెడు కొలెస్ట్రాల్ మాత్రం ఉండదండి. తీసుకోవడం వల్ల ఈ రవ్వలో అధికంగా మెగ్నీషియం ఉంటుంది. రక్తపోటుని కూడా నియంత్రిస్తుందండి. గుండె సమస్యలను కూడా ఈ బొంబాయి రవ్వ వల్ల తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటాలు అయితే యాడ్ చేసుకోవడం జరిగిందండి. టమాటాలు కాస్త అలా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం అలా కలుపుతూనే ఉండాలి, లేకపోతే కడాయికి అంటుకొని పోతాయి. సో అలా అనేసి నేను టమాటా ముక్కలు వేసిన తర్వాత అవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కూడా వెయిట్ చేశానండి. నెక్స్ట్ వాటిలోకి నేను గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకోవడం జరుగుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవడం జరుగుతుంది. గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్న తర్వాత కూడా మరొకసారి అయితే మిక్స్ చేయడం జరుగుతుంది. బొంబాయి రవ్వలో ఫైబర్ ఉండడం వల్ల మనకి జీర్ణక్రియ అనేది నెమ్మదిగా సాగుతుంది. అంటే మనకు ఆకలి వేయకుండా ఉంటుంది. కడుపు ఎక్కువసేపు నిండునట్టుగా ఉండడం వల్ల మనము ఎక్కువ తినలేము. సో అలా అనేసి వెయిట్ లెస్ అయ్యే వాళ్ళకు కూడా ఇది ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుంది. ఫైబర్ అనేది బొంబాయి రవ్వలో ఉండడం వల్ల దానివల్ల మలబద్ధకం సమస్య అనేది రాకుండా కూడా మనల్ని కాపాడుతూ ఉంటుంది. పొట్ట ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుతుంది. బ్యాక్టీరియా పెరుగుదలలోనూ ఇది తోడ్పడుతుంది. నెక్స్ట్ నేనైతే క్యారెట్ తురిమి వేసుకున్నానండి. ఎందుకంటే చిన్నపిల్లలకి యూజ్ఫుల్గా ఉంటుందనేసి క్యారెట్ తురిమి వేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవడం జరిగిందండి. యాడ్ చేసుకున్న తర్వాత కాస్త అది అలా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు కూడా ఆయిల్లో అలా వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత నేను అందులోకి అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం అయితే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి అయితే వాటిని మిక్సింగ్ చేసుకోవాలి. అడుగంటిపోకుండా అల్లం పేస్ట్ వేస్తే ఏంటి అంటే తొందరగా కడాయి అనేది అడుగంటిపోతుంది. సో అలా అనేసి మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. తర్వాత నేను ఇంగువ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత నేను మిక్సింగ్ అయితే చేయడం జరిగింది. అలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను సాల్ట్ కూడా యాడ్ చేశానండి. అలా సాల్ట్, ధనియా పౌడర్, ఇంగువ, అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అలా మిక్స్ చేసుకోవాలి. అలా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఎన్ని కప్పుల బొంబాయి రవ్వ అయితే తీసుకుంటామో 1:2 రేషియోలో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం ఎక్కువ 1:2 రేషియోల కన్నా కొద్దిగా లైట్ కొన్ని ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఉప్మా అనేది చాలా మంచిగా వస్తుంది.
సో అలా ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. అలా వాటర్ యాడ్ చేసుకొని వాటర్ అనేవి బాగా బాయిల్డ్ అవ్వాలండి, మరుగుతూ ఉండాలి. వాటర్ అనేవి బాగా మరగడం వల్ల మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్ట్ ఇవన్నీ ఫ్లేవర్ అనేది వాటర్లోకి వచ్చేస్తుంది. వాటర్లోకి రావడం వల్ల మనం బొంబాయి రవ్వ యాడ్ చేసినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది మనకు టేస్ట్గా తినేటప్పుడు మనకు టేస్ట్గా అనిపిస్తుంది. సో అలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం అలా యాడ్ చేసుకో బాగా బ్యాలెన్సింగ్గా మంచిగా నీట్గా మనమైతే కలుపుతూ ఉండాలి. అలా బాయిల్డ్ అవ్వాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలా బాయిల్డ్ అయితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కుక్ అయిపోతాయండి. సో అలా కుక్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చేసే ప్రాసెస్ ఏంటిదంటే మనం తీసుకున్నటువంటి బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి. అంటే మీడియం ఫ్లేమ్ సిమ్లో పెట్టి యాడ్ చేసుకోవాలండి. సిమ్లో పెట్టి బొంబాయి రవ్వను యాడ్ చేసుకుని అలా ఫ్యూ మినిట్స్ అయితే స్టవ్ మీదనే ఉండనిచ్చి అలా స్టవ్ మీద పెట్టిన తర్వాత తీసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి బొంబాయి రవ్వ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి బాగా మరిగిపోతుంది కదా. ఇప్పుడు ఈ టైంలో మనమైతే బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకోవచ్చు. అలా బొంబాయి రవ్వ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే అది గడ్డగట్టిపోతుందండి. సో అలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కాసేపు అయితే అలా స్టవ్ మీద ఉంచేసి దించేసుకుంటే మనకు కావాల్సినటువంటి బొంబాయి రవ్వ రెడీ అయిపోతుందండి. సో వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ.